లాభాల కోసం వక్ర మార్గాన్ని అనుసరించిన ఓ విమానయాన సంస్థ భారీగా మూల్యం చెల్లించుకుంది. రద్దయిన విమానాల్లో సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంది. విషయం తెలుసుకున్న అక్కడి నియంత్రణ శాఖ 550 కోట్ల జరిమానా విధించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్ కోస్ట్ ఫ్లైట్ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో $66 మిలియన్ అంటే దాదాపు 550 కోట్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది. ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటాస్ విక్రయిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ తెలిపింది. దీంతో $66 మిలియన్ జరిమానాతో పాటు 26,000 మంది ప్రయాణికులకు $13 మిలియన్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన నిర్వాకం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చివాట్లు పెట్టింది. అనేక మంది వ్యాపారులు, పర్యాటకులు రద్దు చేసిన విమానాల్లోని టికెట్లు బుక్ చేసుకుని నష్టపోయారని తెలిపింది. కాగా తమ తప్పును ఒప్పుకుంటూ కాంటాస్ సీఈఓ వనెసా హండన్స్ 3 రోజుల ముందే రద్దయిన విమానాల టికెట్లను సైతం విక్రయించాం. మా కస్టమర్లకు నష్టం కలిగించాం. ప్రమాణాల్ని పాటించడంలో విఫలమయ్యాం. ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయాం. అందుకు క్షమించాలి అంటూ కోరారు. దాదాపు 103 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ ఈ తరహా అనైతిక విధానాల్ని అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచడం, సేవల నాణ్యతలో లోపాలు, కరోనా సమయంలో 1700 మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ తీవ్ర విమర్శలు